ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవపుర సమీక్షలు స్వాగతం. మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం మార్చి నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుంది చూద్దాం. నైట్ ఆఫ్ పెంటికల్స్ కార్డు చేస్తాను. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డు తీసుకుందాం. టెంపరెన్స్ బాగుంటుంది చాలా. కొన్ని జాగ్రత్తలు, చిన్న చిన్న జాగ్రత్తలు కొన్ని తీసుకుంటే చాలా బాగుంటుంది. తొందరపడద్దు దేనికి కూడా. ముఖ్యంగా డబ్బు ఖర్చు విషయంలో, మాట అనే విషయంలో, ప్రయాణాల విషయంలో తొందరపడకుండా ఉంటే అన్నిటిలో బాగుంటుంది. కొన్ని విషయాలు చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా ఫైనాన్షియల్గా బాగుంటుంది. సమాజంలో గౌరవం పొందుతారు. అన్ని రంగాల్లో అన్ని రకాల వృత్తుల వాళ్ళకి అందరికీ బాగుంటుంది. జీవితంలో స్థిరమైన వృద్ధి కలుగుతుంది. భూగృహ లాభాలు, ఆస్తులు కొనే ప్రయత్నాలు, వాటిలో సక్సెస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే అనవసరం భారాలు దింపేసుకుంటారు. అనవసరం భారం ఏదైతే ఉంటుందో దాన్ని దింపుకునే ప్రయత్నం చేస్తారు. దాంట్లో మీకు సక్సెస్ వస్తుంది. మీకు బాగుంది అనే విషయం, అనుకూలమైన కాలం ఉంది అనే విషయం ఆలస్యంగా తెలుస్తుంది. మీరు గుర్తించరు ఆ మార్పుని. పీస్ఫుల్గా లైఫ్ సాగిపోతూ ఉంటుంది. ఓ వారం పోయిన తర్వాత లాస్ట్ వరకు చాలా బాగుంది, పీస్ఫుల్గా నడిచిందే అని తర్వాత లేట్గా గుర్తిస్తారు. బాగుంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ 9 ఆఫ్ కప్స్, ఫ్యూచర్ ఎంపరర్. మీ గతంలో కూడా కొన్ని విషయాల్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ, ఆర్థికమైన నష్టాలు రాకుండా తగిన జాగ్రత్తలు పాటించడం, కుటుంబ వృద్ధి, కుటుంబ గౌరవం, కుటుంబ విస్తరణ ఇవన్నీ కూడా అనుకూలమైన కాలం. ప్రస్తుతానికి వస్తే 9 ఆఫ్ కప్స్, స్థిరమైన వృద్ధి. మీరు అనవసర విషయాలు జోక్యం చేసుకోకుండా మీకు ఏది అవసరమో అదే చేసుకుంటూ, ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటూ ఒక చిన్న ప్రపంచం మీకు సృష్టించుకొని దాంట్లో మీరు హ్యాపీగా ఉంటారు. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటారు. నోరు జారరు, మాట జారరు. మీరు ఎవరి విషయాలు తలదూర్చకుండా, మీ విషయాలు ఎవరు తలదూర్చకుండా జాగ్రత్త పడి ప్రశాంతమైన జీవితం గడిపే ప్రయత్నం చేస్తారు. ఫ్యూచర్ కార్డులో కూడా ఎంపరర్ గౌరవప్రదంగా ఉంటుంది. అన్ని అవకాశాలు ఉంటాయి. లైఫ్ బ్యూటిఫుల్గా లైఫ్ ఉంటుంది. కొన్ని విషయాలు కొన్ని ఆందోళన పడుతూ ఉంటారు. మన అధికారం కాపాడుకోవడం కోసం, మనం గౌరవం పెరగడం కోసం, గౌరవం తగ్గిపోతుందేమో అని కొన్ని విషయాలు భయపడుతూ ఉంటారు. కానీ ఓవరాల్గా మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కూడా చాలా బాగుంది. మీరు ఎవరి విషయాలు తలదోచొద్దు, ఎవరిని మీ విషయాల్లో ఇంటర్ఫీర్ అవ్వలేదు అనవసరంగా. మీరు సలహాలు చెప్పొద్దు, సలహాలు ఎవరిని అడగద్దు. ఎవరిని చెప్పినా కానీ నో అనొద్దు. మీరు పాటించొద్దు. మీ పని మీరు చేసుకెళ్ళండి. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా మీకు ఎలా ఉంటుంది? హెర్మిట్. సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? 10 ఆఫ్ కప్స్ బాగుంది. కుటుంబపరంగా మీరు ఒక డిసిప్లిన్తో ఉండి సిస్టమేటిక్ లైఫ్ గడుపుతూ ఉండి, మీరు అందరూ కూడా మీకులా ఉండాలి, ఇంకొకటి వీళ్ళలాగా ఉండాలి అని అనిపించుకునేలాగా మీ ప్రవర్తన ఉంటుంది. గౌరవప్రదంగా ఉంటుంది. హుందాగా ప్రవర్తిస్తారు. మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఎదిరినప్పుడు కూడా, మీరు కొంచెం కష్టపడినప్పటికి కూడా ఎదురువాళ్ళు సహాయం చేయాలి అనే ధోరణి ఏదైతే ఉంటుందో దాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఆ రకంగా మీకు బాగుంటుంది. సామాజికంగా కూడా ఫంక్షన్స్ కానీ, గెట్ టుగెదర్లు కానీ, మీరు వేరే వాళ్ళకి ఇంటికి వెళ్ళడం, వేరే వాళ్ళు మీ ఇంటికి రావడం, ఇవన్నీ కూడా అనుకూలంగా ప్రశాంతంగా కాలం గడిచిపోతూ ఉంటుంది. ఎటువంటి చిక్కులు, ఇబ్బందులు ఏమి ఉండవు. మీకు ఇంచుమించు 9వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా, 2వ వారం అంతా కూడా, 2వ వారం చివరిలో 10వ తారీఖు తర్వాత అనుకోండి, ఇంచుమించు బాగుంటుంది. జాయ్ఫుల్గా లైఫ్ గడుపుతారు. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? జస్టిస్ పర్వాలేదు, బాగానే ఉంటుంది. గొడవ పడద్దు అంతే. ఏమైనా పెండింగ్ ఉంటే ఆ పెండింగ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. మీకు రావాల్సిన ఈ శాలరీ హైక్స్ కానీ, ప్రమోషన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ పెండింగ్స్ అన్నీ మీకు క్లియర్ అవుతాయి, వస్తాయి అవన్నీ కూడా. అది మీరు అడిగే విధానంలో అడగండి. ఘర్షణ వాతావరణం కాకుండా కూల్గా అడగండి.
ఘర్షణ వాతావరణం పెట్టుకోవద్దు ఎవరితోనూ కూడా. బెదిరింపులు అవి చేయకుండా మీరు సిస్టమేటిక్గా మీరు వర్క్ చేసుకోండి, బాగుంటుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? క్వీన్ ఆఫ్ కప్స్. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం కొంత తక్కువ. ఒకటి వచ్చినా కానీ మీరు తీసుకునే అవకాశం కూడా కొంత తక్కువ. మీరు ఉద్యోగం నుండి ప్రయత్నం చేస్తున్నారా, ఉద్యోగం లేక ప్రయత్నం చేస్తున్నారా, ఫ్రెషరా, మీకు ఎక్స్పీరియన్స్ ఉందా, ఒకసారి చెక్ చేసుకుని మీకు ఎంతవరకు ఏది అవసరమో, వచ్చిన ఉద్యోగం తీసుకోవాలా తీసుకోవద్దా, ఒకవేళ కాంప్రమైజ్ తక్కువ పొజిషన్ జాయిన్ అయితే మళ్ళీ పైకి రావడం చాలా లేట్ అవుతుంది. ఇలాగా అనేక రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి ఉద్యోగం చేసి మానేసిన వాళ్ళకి, ఉద్యోగం చేస్తూ ఉన్న వాళ్ళకి. అందువల్ల 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, తొందరపడకండి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? హ్యాంగ్డ్ మ్యాన్. ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటారు, ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమీ ఉండవు. ముఖ్యంగా వ్యాపారం చేసేవాళ్ళు ఫుల్ ఫోకస్ పెట్టి ఏవైనా ఇబ్బందులు ఉంటే, ఏమి ఇబ్బందులు ఉన్నాయి, వీటికి మనం ఏం చేయాలి, ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఈ రకంగా ఆలోచించి వ్యాపారం వృద్ధి మార్గంలో తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. దాంట్లో మీరు సక్సెస్ సాధిస్తారు. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ కప్స్. ఇన్వెస్ట్మెంట్కి రైట్ టైం కాదు. ఏదైనా మీరు కొనాలి అనుకుంటే, ఏదైనా ఇల్లు కానీ ఏదైనా కొనాలి అనుకుంటే 1-2 సార్లు ఆలోచించండి. ఆ వర్క్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం తక్కువ. మీకు రావాల్సిన డబ్బు రాక మీరు చేయాల్సిన పేమెంట్ చేయలేక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఏదైనా కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, అంటే ఒక ఆస్తి ఇంకో ఆస్తి కొనాలనుకున్నా, చిట్టి ఏదైనా లిఫ్ట్ చేయాలనుకున్నా, ఇలాంటి వాటికి అంత అనుకూలమైన కాలం కాదు. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఆలోచన చేయండి. అప్పు చేసుకునే విషయంలో, అప్పు ఇచ్చే విషయంలో కూడా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి చేయండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 2 ఆఫ్ కప్స్ పెంటికల్స్. ఆరోగ్యపరంగా ఎలాంటి చిక్కులు ఏమి ఉండవు, పర్వాలేదు. మీకంటూ ఇబ్బందులు ఏమి ఉండవు. వేరే ఎవరికైనా కొంచెం హెల్త్ ఇష్యూస్లో కొంచెం ఏదైనా డబ్బులు సాయం చేయడం కానీ, లేదంటే ఈ బ్లడ్ డొనేట్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేసే అవకాశం ఉంటుంది. ఒకటి బ్లడ్ డొనేట్ చేసే అలవాటు మీకుంటే బ్లడ్ డొనేట్ చేయండి. అవసరం ఉన్నా లేకపోయినా ఎవరైనా అడిగితే బ్లడ్ డొనేట్ చేయండి, చాలా బాగుంటుంది మీకు. ఏదైనా ముఖ్యమైన విషయం జరుగుతుందా? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. కొన్ని సందర్భాల్లో కొంతమందికి వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయండి అని చెప్పాను కదా. ఇక్కడ ఆర్థిక విషయాలు, హెల్త్ ఇష్యూస్, లేదా వేరే వాళ్ళ కోసం డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పాను కదా. మీ ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళ కోసం, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరి కోసం కొంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనారోగ్యపరంగా వాళ్ళకి ఆరోగ్య విషయాల్లో సపోర్ట్ చేయడం కోసం కొంత డబ్బు ఖర్చు పెట్టే అవకాశం కనబడుతుంది. అలాగే నరఘోష చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు గొప్పలు చెప్పుకోవద్దు, ఉన్నదే లేదని చెప్పాలి. నాకేమీ లేదు, నార్మల్, మేమంతా అని చెప్పదు. మనం డబ్బుని ప్రదర్శించే ప్రయత్నం చేయొద్దు. కొన్ని సందర్భాల్లో మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు ముందే ప్రిపేర్ అయ్యి మిమ్మల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఎదురుబడి చేస్తారు, మిమ్మల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం. అందువల్ల అనవసరం ఆర్గ్యుమెంట్ ఏదైనా పెరుగుతూ ఉన్నప్పుడు మౌనంగా వెళ్ళిపోండి అక్కడి నుంచి. అనవసరం మాట్లాడద్దు, ఎవరితో మాట్లాడద్దు. తర్వాత ఇంకోసారి చూసుకోవచ్చు వాళ్ళ సంగతి, వాళ్ళకి ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో ఇంకోసారి చూడొచ్చు. తొందరపడి ఇప్పుడే ఏదో చెప్పేయాలని తొందరపడకండి. ఆడవాళ్ళ ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? ఫుల్ ఇదే చెప్తుంది, తొందరపడద్దు దేనికి కూడా. రిస్క్ తీసుకుంటే అనవసరంగా మాట పడే అవకాశం ఉంటుంది. అందువల్ల రిస్క్ తీసుకోవద్దు. అయిన వాళ్ళ సలహా వినండి. ఉద్యోగం మారాలన్నా, ఇల్లు మారాలన్నా ఇలాంటివి అనుకూలమైన సమయం కాదు. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలనుకుంటే అది ఏమైనా పర్వాలేదు అనుకుంటే చేయొచ్చు తప్ప, మీకు పాజిటివ్గా ఉండాలి అనుకుంటే అంత అనుకూలమైన కాలం కాదని చెప్పాలి. సంతానపరంగా మీకు ఎలా ఉంటుంది? 3 ఆఫ్ వ్యాండ్స్. సంతానపరంగా ప్రత్యేకమైన చిక్కులు ఏమి ఉండవు. మీ పిల్లలకి ఫారిన్ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటివి ఏమైనా ప్లానింగ్ ఏమైనా ఉంటే వాటి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధాలు, ఉద్యోగాలు వాటికి సంబంధించి వార్తలను వింటారు. అనుకూలమైన కాలమని చెప్పాలి. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 6 ఆఫ్ సోర్ట్స్. కొందరు ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ప్రైవసీ దొరకదు. ఇంటి నుండి చుట్టాలు ఉండడం కానీ, మీరు వేరే ప్లేస్ వెళ్ళవలసి రావడం కానీ, భార్యాభర్తలు ఒకళ్ళ కోసం ఒకళ్ళు టైం స్పెండ్ చేసుకునే అవకాశం దొరకదు. అందువల్ల కొంచెం చికాకుగా ఉంటుంది. మొదటి వారం అంతా ఉంటుంది, రెండో వారంలో నెమ్మదిగా సెట్ అవుతుంది. విద్యార్థి పిల్లలకి ఎంత సూచన ఉందా? 4 ఆఫ్ సోర్ట్స్. ప్రత్యేక సూచన ఏది లేదు, మీరు జాగ్రత్తగానే ఉంటారు. నక్షత్రాల వారికి తీసుకుంటే అశ్విని వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను. భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది? స్టార్ చెప్తాను. కృత్తిక మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? హీరోఫాంట్.
ఇందులో తొందరపడకండి డబ్బులు ఖర్చు విషయాల్లోనూ ఇవన్నీ చెప్పాను కదా. ఈ భరణి నక్షత్రం వాళ్ళకు ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టే విషయం కానీ అనవసరం ప్రయాణాలు ఇవన్నీ కూడా అనవసరంగా చేయొద్దు. ఇది కూడా అలాగే ఏదైనా అవసరం బ్లడ్ డొనేట్ చేయడం అది చెప్పాను కదా, భరణి వాళ్ళకే ఉంటుంది. అవసరం లేకపోతే బ్లడ్ డొనేట్ చేయండి, మంచి పని చేయండి. మీకు అవసరం లేకపోయినా మంచి పని చేయండి. రోడ్డు వెళ్తున్నారు, ఎవరో పడిపోయారు, సహాయం చేయండి, బండి ఆఫ్ చేసి, మంచిదే. కానీ ఎవరిని పెడుతుంటే అడిగి మీరు ఎక్కడి దాకా వెళ్తున్నారు, నేను అక్కడ దాకా వెళ్తాను, మీరు రెండేని వెయిట్ చేసి వాళ్ళ కోసం వాళ్ళ కార్నర్ బైక్ మీద తీసుకెళ్ళి దింపి మీరు అనవసరంగా శ్రమ పడద్దు. ఆసుడి పాయింట్ కింద ఉండి చాలా విషయాల్లో అది మంచిది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది, ఆర్థికమైన లాభాలు ఉంటాయి, గౌరవప్రదంగా ఉంటుంది, లైఫ్ ఎంజాయ్ చేస్తారు. కృత్తిక నక్షత్రం మొదటి పాదం వాళ్ళకి గౌరవం దక్కుతుంది, అధికమైన గౌరవం దక్కుతుంది. మీకుండే స్పెషల్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఉండేటువంటివి అందరూ వినియోగించుకుంటారు. మీకంటే పెద్దవాళ్ళు కూడా మీ సలహాలు తీసుకుని మీతో సంప్రదింపులు చేసి వాటి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. పరిహారం ఏం చేయాలి? అశ్విని వాళ్ళు ఏం పరిహారం చేయాలి? సన్ సూర్యభగవాను అర్ఘ్యప్రదానం ఇవ్వండి, లేదా ఆదిత్య హృదయం పారాయణ చేయండి. స్నానం అయిన తర్వాత తులసి మొక్క దగ్గర దోషుడితో నీళ్ళు తీసుకుని మంచినీళ్ళు తీసుకెళ్ళండి. తాగే మంచినీళ్ళు మనకి ట్యాప్లో బాతుల్లో నీళ్ళవి కాకుండా ఓం హ్రీం సూర్యాయ మార్తాండ భైరవాయ ఇదం అర్ఘ్యం సమర్పయామి అని సూర్యుడి నీళ్లు విడిచిపెట్టండి. రోజుకు 3 సార్లు చేయండి. వీలైతే 15 రోజులు చేయండి, 2 రోజులు అయితే 2 రోజులు చేయండి. భరణి వాళ్ళు ఏం చేయాలి? 7 ఆఫ్ పెంటికల్స్. మీరు ప్రత్యేక పరిహారం చేయలేరు, చేయబోద్ది కాదు, అంత సమయం ఉండదు, ఏదో చేద్దాం అనుకున్నా చేయలేరు. ఇంకో కార్డు తీసుకుందాము. 5 ఆఫ్ పెంటికల్స్. దత్తాత్రేయుని ఆరాధన చేయండి. ఓం ఉత్తిష్ట శ్రీకర స్వాహ, ఓం ఉత్తిష్ట శ్రీకర స్వాహ విష్ణుమూర్తి మంత్రం జపం చేయండి. కృత్తిక వాళ్ళు ఏం చేయాలి? 5 ఆఫ్ సోర్స్. కార్తవీర్యాజ మంత్రం జపం చేయండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః, ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యాజ నమః, లేదా బడుగు భైరవ మంత్రం కూడా జపం చేసుకోవచ్చు. మొత్తం బాగుంది. భరణి వాళ్ళు మాత్రం టైము డబ్బు వేస్ట్ చేసుకోవద్దు, అనవసరంగా ఎవరి కోసం నింపడదు, మీకోసం మీరు జీవించండి. శుభం భూయాత్.